నిజామాబాద్ జిల్లాలో 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 5 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షం కారణంగా తమ పంట పొలాలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని, రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురవాలని కోరుకుంటున్నామని అంటున్నారు. అయితే వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2-3 రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పొలాలు చూసినట్లయితే నిర్రలబారిన పరిస్థితి ఉండే, ప్రస్తుతం అయితే నారుమడి కూడా ఎండిపోయింది గతంలో. అయితే ఈసారి 3 రోజుల నుంచి కురిసిన వర్షాల కారణంగా పొలాలన్నీ కూడా పొలాలలో కూడా వర్షం నీరు వచ్చి చేరింది. భూగర్భ జలాలు గతంలో అడిగంటిపోయాయి. ప్రస్తుతం అయితే వర్షాలు కురుస్తున్న కారణంగా బోర్లు వేయడంతో బోర్లలో కూడా విపరీతంగా నీరు వస్తుందని చెప్పి రైతులు అంటున్నారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కొందరు రైతులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏదైతే ఉందో వర్షం కురుస్తూ ఉంది కదా, ఈ నేపథ్యంలో మీరు రైతుగా మీరు ఏమంటారు? వర్షాలు పడడం, ఈ వర్షం ఏదైతే ఉందో పడడంతో ఈ 2-3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. చాలా సంతోషమైంది. ఎందుకంటే మొన్నటిదాకా జూన్ నెల అయిపోయింది, జూలై లాస్ట్కు వచ్చేసరికి కూడా వర్షాలు పడిపోయేసరికి చాలా ఇబ్బందులు పడ్డాం. ఎక్కడ పంటలు ఎండిపోతాయో అని ఇబ్బందులు పడ్డాం. చాలా మటుకు కూడా నాట్లు కాలేవు ఇప్పటిదాకా. ఈ వర్షంతో 100% నాట్లు నిండి కంప్లీట్ అవుతాయి. ఈ ఒక్క వర్షం పడడం వల్ల ఏమవుతుందంటే పూర్తిగా వాగులు నిండినాయి, చెరువులు నిండుతున్నాయి, చెక్ డ్యామ్లలో ఫుల్ నీళ్ళు ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఈ ఒక్క వర్షంతో నెక్స్ట్ రబీలో కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వర్షం పడడం వల్ల చాలా సంతోషమైంది. అయితే ప్రస్తుతం అయితే మనతో మరో రైతు ఉన్నారు. ఈ ఖరీఫ్ పరిస్థితి ఎట్లా ఉంటుంది? వర్షాలు లేవనుకుని మీరు చాలా ఆందోళన వ్యక్తం చేసారు, దిగాలు చెందారు రైతులు. సో ఇప్పుడు 2-3 రోజు నుంచి భారీగా వర్షాలు కురిస్తే ఖరీఫ్ గట్టెక్కినట్లేనా? గడ్డెక్కింది మాకు. ఎందుకంటే ఇప్పుడు వర్షం ఎంతో నీళ్ళు లేకుండా, షెల్టర్లో నీళ్ళు లేకుండా, ఆకులసో నీళ్ళు లేకుండా మాకు ఇబ్బంది ఉండే. ఇప్పుడు ఆకులసో నీళ్ళు అయినాయి, ఇప్పుడు షెల్టర్లో నీళ్ళు వచ్చేసినాయి. పర్వాలేదు, ఇప్పుడైతే మంచిగా మాకు పంటలు పండుతాయి. ఇప్పుడు మాకు అది పర్వాలేదు. ఈ యాసంగి ఇప్పుడు ఇట్లా కొద్దిగా వాడిన పడ్డాయనుకో మనకు యాసంగి సుఖం మాకు మంచిగా ఉంటుంది. యాసంగి సుఖం ఎందుకంటే మాకు బౌలర్ ఎత్తుకుంటాయి. మంచిగా బౌలర్స్ నీళ్ళు తగ్గిండే ఇంతకుముందు. ఇప్పుడు మంచిగా పర్వాలేదు ఎత్తుకుంటే, అంటే ఆకులో నీళ్ళు వచ్చినాయి కదా, ఇట్లా ఆనలు పడినట్టు ఇంకా పర్వాలేదు, మంచిగా అవుతాయి. మరో రైతులు ఆయనతో కూడా మాట్లాడారు. ప్రధానంగా మీరు ఇప్పుడు గతంలో రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు, ఎల్లినో కారణంగా వర్షాలు కురియలేదని. ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి కదా, ఏమేమి పంటలు వేస్తుంటే ఎట్లా ఉంది ఇప్పుడు మీ రైతుల పరిస్థితి? ఏమేమి పంటలు అన్ని వరి పంటలు, సన్నాలు వేసినాం. వడ్లు గవర్నమెంట్ సన్నాలు తీసుకుంటామంటే సన్నాలు వేసినాం. దొడ్డు వడ్లు మంచిగా అవుతున్నాయి కానీ సన్నాలు వేసినాం. ఇక వేసి అవే వరి పంటలు వేస్తాం. మేము ఇక్కడ వేరే పంట ఏది వేయం, ఖాళీ ఒక వరి పంట వేస్తాం. ఇప్పుడు సంతోషంగా ఇప్పుడు పంటలు పండే అవకాశం ఉన్నది. ఇప్పుడు బాధ లేదు రైతులకు, ఎట్లయినా కానీ ఈసారి పండిపోతాయి. ఓకే, ఇంతే సార్. ఇక ఇప్పుడు గతంలో ఎట్లుండే వర్షాలు? గతంలో వర్షాలు లేక ఏడ పరిస్థితి మంచిగా లేకుండే, ఎండిపోయినాయి అన్నీ. పుట్టాల కాడికి వెళ్ళి ఎండిపోయినాయి. మనుషులకు బయటకు పోదామంటే కూడా ప్రాబ్లం ఉండే. అంతా ఏడన్నా నాటుకనే వాళ్ళకన్నా వాటర్ కావాలంటే కూడా దొరికే పరిస్థితి లేకుండే. అందుకోసము ఇప్పుడు వాన పడ్డది, మంచిగా వాగుల నీళ్ళు వచ్చినాయి, వాటర్ గ్రౌండ్ పెరిగింది, అన్నిటికీ సంతోషమైంది, చెరువు నిండినాయి. ఇప్పుడు పంటలైతే ఈ పంటలకైతే ఇప్పుడు డోకలేదు. ఓకే, మరొక రైతు ఉన్నాడు. ప్రధానంగా చూస్తే మీరు ఈ వర్షాలు కురుస్తూ ఉన్నాయి, రైతులకు ఎంతవరకు మేలు జరుగుతుంది? ఇప్పుడు నాటేసినాము, మళ్ళా సరికి అంటే యాసంగుగా ఈజీగా వండుతుంది అని నమ్మకం ఉంది. ఇప్పుడు యాసంగుగా ఈజీగా పండేటట్టుగా ఉన్నాయి. బోలుసుగా ఎత్తుకున్నాయి. ఇప్పుడు మన వాగుసుగా ఉంది కదా, నిజామాలీలన్నీ చేస్తాయి. కాబట్టి ఇప్పుడు యాసంగుగా డోకలేదు వరి పంట. గతంలో అంటే నీళ్ళు లేకుండే కదా, వాటర్ తగ్గకుండా నీళ్ళు తక్కువ వచ్చినాయి బోర్లు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఆనవాడుట్లా ఎత్తుకున్నాయి. మళ్ళీ వాగుసుగా ఫుల్ వస్తుంది. మన నిజామా దగ్గర ఉంది కదా, నీళ్ళు ఉరికేస్తాయి. కాబట్టి యాసంగుగా పర్ఫెక్ట్ వండుతుంది. చెరుసుగా ఫుల్ అయింది. మొన్న దగ్గర నీళ్ళు లేకుండే చెల్లరా, అందరు వండే అన్నారు. మొన్న 100 రోజులు పని చేసినాం కదా, నీళ్ళు లేకుండే. కానీ ఇప్పుడు నీళ్ళు ఫుల్ అయినాయి, వలుసో వాడుతుంది. ఇవాళ ఫుల్ ఉన్నాయి నీళ్ళు. ఈ పరిస్థితి గతంలో చూసినట్టయితే కనుక గత సంవత్సరం చూసినట్లయితే భారీగా వర్షాలు కురిసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కానీ ఈసారి ఎల్నినో ప్రభావం కారణంగా జూన్లో కురవాల్సిన వర్షాలు జూలై నెలాఖరు దాటుతున్న తర్వాత కురుస్తూ ఉన్నాయి. దీంతో రైతన్నలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే తమ జీవితాలు ప్రశ్నార్థంగా మారాయని, తమ పంటలు పండుతాయని దిగాలు చెందిన రైతన్నలు ప్రస్తుతం అయితే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొన్ని రోజులు కూడా ఇదే విధంగా వర్షాలు కురిస్తే మటుకు తమకు పంటలు బాగా పండుతాయని, అయితే ప్రస్తుతం కుంటలు జలాశయాలన్నీ కూడా చెరువులు వాగులన్నీ నీటితో నిండిపోవడంతో భూగర్భ జలాలు కూడా భారీగా పెరిగాయని చెప్పేసి రైతులు అంటున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN టీవీ, నిజామాబాద్.